ప్రభునందు దేవుని ప్రియా సహోదరి సహోదరులారా, చదవబడినటువంటి 3 లేఖన భాగములు. ఆదికాండము 3వ అధ్యాయము మొదటి వచనము నుండి 24వ వచన గల భాగము. పత్రికా లేఖన భాగము యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 12వ వచనం నుండి 15వ వచన గల భాగము. సువార్త లేఖన భాగము పరిశుద్ధుడైన లూకా రాసిన శుభవార్త 22వ అధ్యాయం 24వ వచనం నుండి 32వ వచన గల భాగాలు. ఈ 3 లేఖన భాగములలో నుండి ఎంచుకోబడిన అంశము శోధనలు. ఏదండి? శోధనలు. మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడు ఏదో ఒక దినాన్న, ఏదో ఒక సమయంలో, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక స్థలంలో తప్పనిసరిగా శోధింపబడతాడు. వాడు ఎంత ధనవంతుడైనా, ఎంత బలవంతుడైనా, ఎంత జ్ఞానవంతుడైనా, ఎంత అధికారి అయినా శోధనలు అనేవి సహజం. శోధనలు అనేవి సహజం. మానవునిగా పుట్టిన ప్రతి ఒక్కనికి ఏదో ఒక శోధన ఎదురవుతుంది. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల గలవాడై మిక్కిలి బాధనందును. చాలండి. అంటే మానవునిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కడు కూడా శోధనలకు గురి అవుతాడనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. యేసయ్య కూడా మత్తయి శుభవార్త 18వ అధ్యాయము 7వ వచనంలో కూడా ఈ మాట చెప్తాడు. ఆయన అభ్యంతరములు వలన లోకమునకు శ్రమ, అభ్యంతరములు రాక చాలండి. తప్పనిసరిగా శోధనలు అనేవి కలుగుతాయనే విషయాన్ని మీకు జ్ఞాపకము చేస్తున్నా. అయితే 2 విధాలుగా మనిషి శోధింపబడతాడు. మొదటిది మనం గమనించినప్పుడు మన విశ్వాసాన్ని పరీక్షించడానికి దేవుడు శోధిస్తాడు. దేన్నండి? మనం నిలబడగలమా లేదా, మన స్థిరంగా ఉండగలమా లేదా అనే దానిని దేవుడు శోధిస్తాడు, పరీక్షిస్తాడు. ఉదాహరణకు అబ్రహామును దేవుడు శోధించాడు. ఆదికాండము 22వ అధ్యాయములో మొదటి వచనాన్ని చదవండి. ఆ సంగతులు జరిగిన తరువాత ఆ దేవుడు అబ్రహామును పరిశోధన చేశాడు. ఒకసారి చాలమ్మా. ఏ విధంగా పరిశోధన చేశాడనంటే, వృద్ధాప్యములో లేక పుట్టినటువంటి తన కుమారుడైనటువంటి ఇస్సాకును బలిగా ఇమ్మని కోరడం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఎప్పుడు పుట్టాడు? వృద్ధాప్యంలో పుట్టాడు. వయసు ఉడికిన తర్వాత పుట్టాడు. శారాకు స్త్రీ ధర్మం నిలిచిపోయింది. అటువంటి సమయంలో పుట్టినటువంటి ఇస్సాకును, అల్లారు ముద్దుగా పెంచుకునిచున్నటువంటి ఇస్సాకును బలిగా ఇమ్మని కోరాడు. మనమైతే ఏం చేస్తాము? ఖచ్చితంగా, ఖండితంగా ఇవ్వమని చెప్తాం. చాలు లేవయ్యా, లేక ఇచ్చావు, వృద్ధాప్యంలో ఇచ్చావు, మళ్ళీ పిల్లలు పుడతారో కూడా లేదో తెలియదు. మరి అటువంటి ఈ సమయంలో, ఈ వృద్ధాప్యంలో పుట్టినటువంటి కుమారుని బలిగా ఇమ్మంటున్నావే, ఇదేమైనా నీకు న్యాయమా? అడుగుతారా లేదా? అడుగుతా. కానీ అబ్రహాము ఏమాత్రం మాట్లాడలా. తెల్లవారుజామున లేచాడు, గాడిద కంతలు కట్టాడు,
కట్టెలు సిద్ధపరుచుకున్నాడు, నుప్పే అదేవిధంగా కత్తి పట్టుకున్నాడు, కుమారుని తీసుకుని సేవకులు తీసుకుని వెళ్ళాడా లేదా? మార్గ మధ్యములో కుమారుడైన ఇస్సాకుకు అనుమానం వచ్చింది. బలివ్వడానికి అన్నీ సిద్ధపరుచుకున్నావు కానీ నాయన గొర్రెపిల్లేది ఎంత కుమిలిపోయి ఉంటాడు ఆ మాటకి. ఏమ్మా, అయినప్పటికీ కూడా ఆ మాట అతని విశ్వాసములో నుండి దిగజారిపోయే విధంగా చేయలేదండి. కుమారుడు పలికిన మాట తన విశ్వాసము నుండి దిగజారిపోయే విధంగా చేయలా. ఏమన్నాడు? అతని విశ్వాసం చూడండి, గొప్పది. దేవుడే చూసుకుంటాడు. నాకు చాలా నచ్చిన అంశం ఏమిటనంటే, ఒక సామెత ఉంది కదా, తండ్రికి తగ్గ తనయుడు. అది నిజంగా ఇస్సాకుకు సరిపోతుందండి ఆ సామెత. అక్కడ బలిపీఠాన్ని కట్టిన తర్వాత ఇస్సాకు కాళ్ళు చేతులు కడుతున్నప్పుడు ఏమన్నా మాట్లాడా? మన పిల్లలైతే ఒక్క చిన్న మాట మాట్లాడితే చాలు తిరగబడతారా? మాట్లాడరేమ్మా అంటే మీ పిల్లలు తిరగబడరేమో. అసలు ఏమనక్కర్లేదు. ఎందుకమ్మా, పుస్తకం తీసి చదువు అన్నాం అనుకోండి, అవునా లేదా? తిరగబడతారా? ఆత్మాలు చదవమని అంటారే. మీరు చదువుతుంది మీ కళ్ళకి తెలుస్తలేదా? మాకు తెలిసి ఇప్పుడు చదవాలో మీరు చెప్పక్కర్లేదు అంటారా లేదా? చూడండి, కనీసం ఏం మాట్లాడలేదండి. ఆ బలిపీఠం మీద పెడుతున్నప్పుడు కూడా, కట్టెల మీద ఇస్సాకును పరుండబెడుతున్నప్పుడు కూడా ఇస్సాకు మారు మాట్లాడాల. ఆ కత్తి ఎత్తినప్పుడు కూడా ఏమైనా కదిలేడా, మెదలలేదండి. చూడండి, ఆ విశ్వాస పరీక్షలో అబ్రహాము నిలిచి ఉన్నాడు గనుకనే అబ్రహాము దీవించబడ్డాడు. ఇంకా మనం గమనించినట్లయితే మనకందరికీ తెలిసినటువంటి గొప్ప భక్తుడు యోబు గురించి మనందరికీ తెలిసినటువంటిదే. యోబు గురించి మంచి సాక్ష్యం కూడా మనము దేవుడిచ్చిన సాక్ష్యాన్ని వింటాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో, అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు గురించి విచారించితివా? అదే యథార్థవర్తుడును న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు భూమి మీద అటువంటి వాడు మరొకడు లేడు. మరి అటువంటి యోబుకి ఎన్ని శ్రమలు వచ్చాయి? భూమి మీద ఇప్పుడు వరకు ఎవరు అనుభవించినటువంటి శ్రమానుభవాన్ని యోబు పొందుకున్నాడండి. ఆస్తి పోయింది, కన్న బిడ్డలు చనిపోయారు, తన శరీరము కూడా పాడైపోయింది. ఒకదాని తర్వాత ఒకటి శోధనలు వచ్చాయండి. అలాగే వస్తే గనక అప్పుడు నిలబడాలా, అప్పుడు మనం తట్టుకోగలిగి ఉండాలా. యోబు నిలబడ్డాడు. ఎక్కడ కూడా విశ్వాసం నుండి తొలగిపోలా. భార్య వచ్చి అంటుంది, ఎందుకయ్యా ఎంతకాలం నువ్వు దేవుడా అన్నావు? నీ దేవుడు ఏమైనా చేశాడా? నిన్నేమైనా కాపాడాడా? ఎందుకయ్యా ఇంకా ఎంత జరిగిన తర్వాత కూడా నీవు దేవుడా అంటున్నావేంది? దేవుని దూషించి చచ్చిపో. అప్పుడేమన్నాడండి?
మూర్ఖురాల్లాగా మాట్లాడుతున్నావు. మేలును అనుభవించాము, కీడును అనుభవింప. స్నేహితులు వచ్చి దూషిస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు, అవమానకరంగా మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా విశ్వాసము నుండి తొలగిపోలేదండి. వాళ్ళతో చెప్తున్న మాట, నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. ఇలాగ నా చర్మము చీకిపోయినను నేను కన్నులారా ఆయన చూస్తాను, ఎవరు కాదు నా మట్టుకే నేను చూస్తానని చెప్తున్నాడు. యోబు గ్రంథం 19:21 కానీ చదివినప్పుడు మీకు తెలుస్తుంది. చాలా మోద్దొద్దు కనుక దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, శోధనలు సహించువాడు, అదే వాళ్ళు చదవబడిన యాకోబు పత్రిక 1వ అధ్యాయము 12వ వచనాన్ని చదవండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ఏదమ్మా దేవుడు తన వాగ్దానం చేసిన జీవ కిరీటమును, అది వీళ్ళు నిలిచారు గనుకనే యోబు రెండింతల ఆశీర్వాదాన్ని ఇది వరకు ఉన్న దానికంటే అత్యధికంగా దేవుడు యోబును ఆశీర్వదించినట్లుగా దైవలేఖన భాగములో మనం చూస్తాం. దేవుడు నేను శోధించాడు అనంటే నీ కీడు కలిగించాలని కాదు, నీ కీడు కలగాలి, నీకు బాధ కలగాలి, నష్టం రావాలని ఆయన అన్నడు కూడా నిన్ను శోధించడు. అదే చెప్తాడు చదవబడిన లేఖన భాగంలో, దేవుడు కీడి విషయమై శోధింపనేరుడు ఎవడిని కూడా శోధించడండి. చాలండి, ఎవరిని కూడా శోధించడు. కీడి విషయంలో కీడు కలగాలని, నష్టం కలగాలని, నువ్వు బాధపడాలని, నీకు కష్టం కలగాలని ఆయన అన్నడు కూడా చూడండి. అయితే మనం కష్టపడుతున్నాము, మనం శ్రమ పడుతున్నాము, మన బాధ కలిగింది, మాకు నష్టం వచ్చింది, కష్టం వచ్చింది అని అంటే అది దేవుడి వలన కాదు. రెండవది, నీకు శోధన ఎందుకు వస్తుందనంటే నువ్వు చేసుకున్న పనులు స్వయంకృత అపరాధములు. మనకు వచ్చేయన్నీ అయ్యే, నిన్ను విశ్వాసంలో పరీక్షించడానికి కాదండి వచ్చింది, నువ్వు చేసుకున్న పనులు బట్టి నీకు వస్తున్నాయి. అదే కదా, అంతేనమ్మా? అదే చెప్తున్నాడు ఇక్కడ యాకోబు పత్రికలో, అదే మాట్లాడుతున్నాడు. ఏదటండి? దురాశ. దురాశ అంటే ఏంటి చెప్పండి? నీది గాంధీ నువ్వు ఆశించటం. ఇవాళ చదవబడినటువంటి పాత నిబంధన పాఠ్యభాగంలో దేవుడైనటువంటి యెహోవా నరుని సృజించాడు. నరుని సృజించిన తర్వాత అతని ప్రక్కటెముకల్లో నుండి స్త్రీని సృజించి వారిరువురికి కూడా సమస్తాన్ని అప్పగించాడండి. ఇదిగో మీ తోటలో ఉన్న సకల వృక్ష ఫలాలు మీరు భుజించవచ్చు, ఇదిగో ఇదంతా కూడా మీకు అప్పగిస్తున్నాను కదా. అంతా ఇచ్చేసాడండి వాళ్ళకి, అంతా వాళ్ళకి అప్పగించాడు దేవుడు. సృష్టిని వాళ్ళ చేతులుగా అప్పగిస్తే ఇంకా సరిపోలేదండి వీళ్ళకి. ఇది నీది కాదని చెప్పిందే దాన్ని ఆశించారండి వీళ్ళు. అవునా లేదండి? ఆదికాండం 1వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ దేవుడు, అమ్మా, దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి లోబరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను
భూమి మీద ప్రాకు ప్రతి జంతువుని ఏలుడని అది అప్పగించాడా? ఎంత గొప్ప అధికారం ఇచ్చాడండి. మరి ఎందుకు ఈ దురాశ? ఏం చెప్పాడు? ఈ తోటలో ఉన్న సకల వృక్ష ఫలాలు మీరు పుష్టిగా హాయిగా అనుభవించవచ్చని చెప్పాడు. అదిగో ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చు చెట్ల ఫలం మాత్రం నీవు తినొద్దని చెప్పాడు. ఇన్ని సమృద్ధినిచ్చాడే, ఎందుకు కాని దాని కొరకు పరిగెట్టింది? తనది కానిది కదా. ఏమన్నాడు? అది నీది కాదు, అది మీకు చెందింది కాదు, మీకు అది అవసరం లేదు, దాన్ని మీరు ముట్టుకోకూడదు అని చెప్పినప్పటికీ కూడా ఏం చేసిందండి? ఏమ్మా, తనది కాని దానికోసం ఆశపడ్డది. తీసుకున్నారా? గబా 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 తినేసింది. ఊరకనే ఉందా? తీసుకెళ్ళి వాళ్ళ ఆయనకి ఇచ్చింది. వాళ్ళ ఆయన అడిగాడా? ఎక్కడని అడిగాడా? ఇది ఎక్కడదమ్మా, ఇది వరకు తిన్నా పళ్ళు లేగలేదు, ఇది ఒక రకంగా కనిపిస్తుంది అని అడిగాడా? అడగల. భార్య ఇచ్చింది కానీ గబగబా మెక్కేశాడు. మెక్కేసిన వాళ్ళు బాగానే ఉన్నారా? స్వరం వినపడ్డదండి. ఆదామా ఎక్కడనగానే ఏమంటున్నాడు? నీ స్వరము వినబడినప్పుడు నేను దాక్కున్నాను. నీది కాదు, నువ్వేమో నాశించేవా? ఏమనాలమ్మా? ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టుకుంటున్నారు. ఈయనేమో ఇదిగో నా పక్క టెంపులోంచి తీసేవి కదా, స్త్రీగా నిర్మించి నాకు ఇచ్చేవి, ఆ స్త్రీ ఇస్తే నేను తిన్నాను అన్నాడు. ఈవిడ ఏమంటుంది? ఆ సర్పం నన్ను మోసకిచ్చింది అంది. ఏమైందండి? తనది కానిది ఆశించటం వలన, తనది కాని దానిని తీసుకుని తినటం వలన ముగ్గురు శపించబడ్డారు. నువ్వు ప్రాకుదువు, మన్ను తింటావన్నాడు. నీ గర్భవేదన అధికమవుతుందన్నాడు కదా. తర్వాత ఈయనేమన్నాడు? నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా కష్టించి పని చేస్తావు, అవి గచ్చ పొరదలను ముళ్ళ తొప్పులను పుట్టిస్తుంది. ఎప్పటి వరకు? నీవు మంటికి చేరే వరకు కూడా నువ్వు కష్టపడవలసిందే. చూడండి ఎంత శ్రమ, ఆ బాధ ఎలా వచ్చింది, శోధన ఎలా వచ్చిందండి? ఎలా వచ్చింది? తనది కానిది ఆశించటం వలన. దైవ గ్రంథంలో చాలామంది ఉన్నారు ఇలాగా. మనం చెప్పుకుంటూ పోతే కనుక చాలామంది తనది కానిది ఆశించి శపించబడిన వారు చాలామంది ఉన్నారు. శోధనలోను, బాధలోను, ఇరుకులోను, ఇబ్బందుల్లోను, కష్టములోను, లేమిలో పడినవారు చాలామంది దైవ గ్రంథంలో ఉన్నారు. అందులో ప్రముఖుడు, ప్రధానుడు, నా ఇష్టానుసారుడు, నా మనసు ఎరిగినటువంటి దావీదు. దేవుడు ఏం చెప్పాడండి? నా ఇష్టానుసారుడు, నా మనసు ఎరిగినాడు దావీదు. తనది కానిది ఆశించాడండి. దేవుడు ఏం చెప్పాడు? ఏమ్మా, నీ పొరుగు వాని భార్యను ఆశింపవద్దు, వ్యభిచరించవద్దు, నరహత్య. ఏం చేశాడమ్మా? ఏం చేశాడు ఈయన? చెప్పాలా? కథ తెలియదు మీకు? దావీదు కదా. ఏం చేశాడు? యూరియా భార్య బత్షెబాను మోహించాడు. యుద్ధం జరుగుతున్నప్పుడు ఏం చేయాలి రాజు? ప్రార్థన చేయాలి. అదే కదా చేయవలసింది. శుభ్రంగా హాయిగా తినేసి డాబా ఎక్కాడండి. మిద్దంటే ఏంటి? డాబా ఎక్కాడు. డాబా ఎక్కి పైకి చూస్తున్నాడా అంటే చూట్ల, కిందకు చూశాడండి. కింద చూడగానే ఏమైపోయాడండి? పడిపోయాడు. తనది కానిది ఆశించాడు.
తనది కానిది ఆశించాడండి. అంత మాత్రంతో ఊరుకున్నాడా అని అంటే ఊరుకోలా. యోవాబుతో చెప్పించి దావీదు యూరియాను ముందు వరుసలో నుంచి పెట్టాడు. యుద్ధంలో కత్తి చేత చంపించాడు దావీదు. చూడండి ఎంత ఘోరమైన, తనది కానిది ఆశించుట ద్వారా కప్పుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాడు. తప్పించుకున్నాడా? తర్వాత బాధపడితే లాభం ఏముంది? యుద్ధమందు నేను మిద్ది మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. యుద్ధమందు నేను మిద్ది మీద నుండి చూడరాని దృశ్యం కనులగాంచినాను. బుద్ధి వీడినాను, హద్దు మీరినాను, లేదు నాలో దైవం, కానరాతి మార్గం. ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు ప్రభు, నాతో నీవు మాట్లాడినాచు నీ బ్రతికేదను ప్రభు. తర్వాత అంటున్నాడు, ఏం తప్పించుకున్నాడా? తప్పించుకోలేదండి, తప్పించుకోలే. ప్రాణమైతే కాపాడుకోగలిగాడు కానీ శోధన నుండి తప్పించుకోలేదండి. తాను బ్రతికి దినములన్నీ అయ్యో నేను ఎందుకు బ్రతికి ఉన్నాననే బాధపడ్డాడు. అన్ని శ్రమలే, కష్టాలే. తాను జీవించినంతకాలం పరిగెడుతూనే ఉన్నాడు. ఎక్కడ నెమ్మది లేదు, సమాధానం లేదు. అయ్యో రాజునయ్యనే సంతోషం కూడా అతని జీవితంలో లేదండి. తన ఇంటి వారి వలనే చెప్పాడు కదా, నువ్వు రహస్యంగా చూసావు, నీ ఇంటి వారి వలనే అందరూ చూసే విధంగా నీ కార్యాలు జరిగిస్తారన్నాడు. అలాగే చేశాడు. చూడండి శోధన ఎలా వచ్చింది? ఏమా దురాశ వలన, తనది కానిది ఆశించుట ద్వారా శోధింపబడ్డాడు, బాధింపబడ్డాడు. ఇంకా దైవగ్రంథంలో చాలామంది ఉన్నారు వ్యక్తులు. ఇక్కడ చాలామంది ఉన్నారండి. ఆకానుని తీసుకున్నా, గెహాజీని తీసుకున్నా కదా. ఎలీషా కాదన్నది గెహాజీ కోరుకున్నాడండి. తనది కానిది ఆశించాడు. ఏమి లేదు గెహాజీకి. ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, సమృద్ధి ఉంది. అయినప్పటికీ కూడా దురాశ, తనది కానిది ఆశించటం. మనం కూడా అలాగే అనుకుంటాం కదా, కరివేపాకి కదా అని అనుకుంటాం. నీది కానిది ఎప్పుడు నువ్వు ఆశించకు, దానివల్ల నువ్వు శోధనలో పడతావు. దొరికితే దొంగ, దొరకపోతే దొర. కనుక దేవుని ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు సమృద్ధినిచ్చాడు, సకలమును మనకి అనుగ్రహించాడు దేవుడు. కాబట్టి మనం ఇతరులది ఎప్పుడు కూడా ఆశించడానికి ప్రయత్నము చేయొద్దు. అలాగ ఆశించటం వలన అనేక మంది చరిత్రలో చరిత్రహీనులుగా నిలిచిపోయారు. లోకం ప్రేరేపిస్తుంది. యేసయ్య వాళ్ళ శిష్యులతో చెప్తున్నాడు కదా, మత్తయి లూకా శుభవార్త 22వ అధ్యాయము 31, 32 వచనాలు చదవండి. సీమోను సీమోను, సాతాను మిమ్మలను పట్టి గోధుమల వలె జల్లించుటకు మిమ్మల్ని కోరుకుంటుంది. చాలండి, ఒకసారి ఆగమ్మా.
ప్రేరేపిస్తుంది మనల్ని. అవను ప్రేరేపించలేదా? దావీదును ప్రేరేపించలేదా? ఆకానును ప్రేరేపించలేదా? సౌలును ప్రేరేపించలేదా? గెహాజీని ప్రేరేపించలేదా? ప్రేరేపిస్తుంది. లోకం అంటేనే అది. మనల్ని పడవేయడానికి, పడద్రొక్కడానికి, మన పతనాన్ని కోరుకోవడానికి లోకం పనే అది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు పడేస్తే అంతే. అదే అన్నాడు కదా ఇవాళ, మరులు గల్పబడి యాకోబు పత్రికలు చెప్తాడు, ప్రతివాడును దురాశల చేత ఏడవబడి, చాలండి, మరులు గల్పబడి ప్రేరేపిస్తుంది. ప్రేరేపించబడినప్పుడు నిలబడాలా, పడిపోకూడదండి. మనం పడిపోవడం ఎక్కువ అలవాటు. చిన్న చిన్న విషయాల్లో పడిపోతాం. మనం చిన్న చిన్న విషయాల్లో పడిపోతాం. ఒక వ్యక్తి ఉన్నాడండి దైవ గ్రంథంలో, ఎంత ప్రేరేపించినా ప్రేరణకు లోను కాలేదు. యోసేపు కదా, ఎంతగా ప్రేరేపించింది. ఒకటి కాదు, రెండు కాదు, రోజు ప్రేరేపణ చేసేదటండి. పోతీఫరు భార్య. లొంగిపోయాడా? ఆశించాడా? వాస్తవానికైతే అసలు పోతీఫరు ఇంట్లో ఏముందో ఏమీ లేదో పోతీఫరుకు తెలియదటండి. సమస్తాన్ని తన చేతికి అప్పగించాడు. తన ఇష్టం వచ్చినట్లు చేయొచ్చు, తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించవచ్చు, ఇష్టం వచ్చినట్లు నడుచుకోవచ్చు, ఇష్టమైన పనులు చేయొచ్చు. ప్రేరణప్పుడు లోనయ్యాడా? లోన్ అవ్వలేదండి, నిలిచాడు అలా అంతే. అక్కడ తన కష్టం కలిగినా నష్టం కలుగుతుందని తెలిసి ఉన్నప్పటికీ కూడా, ప్రేరేపణకు లోను కాకపోవటం వలన వచ్చే శోధన తెలిసి ఉన్నప్పటికీ కూడా దాన్ని జయించడానికి లోబడలేకపోయాడు కదా. తన సాక్ష్యాన్ని నిలుపుకున్నాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను గణపరచాడు. యవ్వనుడు యోసేపు ఐగుప్తు దేశమందు యెహోవాను గణపరచాడు. పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు, పోతీఫరు భార్య యొక్క కామ క్రోధ చేష్టలకు లంగక తప్పించుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు. తన సాక్ష్యము నిలుపుకున్నాడు కదా. ఎంతగా ప్రేరేపించబడినప్పటికీ కూడా ఏమాత్రము నిలబడ్డాడు. కాబట్టి యేసేపు ఆశీర్వదించబడ్డా. తనది కాని దేశంలో, తనది కాని ప్రజల మధ్య రాజు కంటే ఉన్నతమైన అధికారములు కలిగినటువంటి వ్యక్తిగా దేవుడు యేసేపును ఆశీర్వదించాడు. నీవు నేను కూడా అలా ఉండగలిగితే గనక, దురాశకు లోను కాకుండా దేవుడు మనకు అనుగ్రహించిన దానితో తృప్తి పొందొచ్చు. నిలవబడగలిగితే గనక యేసేపుకి ఇచ్చిన ఆధిక్యత నీకు నాకు ఇస్తాడు. యోబును దీవించినటువంటి దేవుడు నిన్ను నన్ను దీవిస్తాడు. అలా కాదని నువ్వు ఆశిస్తే గనక నీవు ఏం కంటావు అనంటే, దురాశ పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కంటావు. జాగ్రత్త సుమా. దేవుని యొక్క వాక్యం ఈ దినాన నీతో నాతో మాట్లాడుతుంది. శోధనలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. మనం శోధించబడుతూ ఉంటాము. అది చూపు వలన కానీ, ఆలోచన వలన కానీ, మరి దేని వలనైనా కూడా
నువ్వు శోధింపబడినప్పుడు నువ్వు తట్టుకుని నిలబడగలిగితే గనుక శోధన సహించువాడు ధన్యుడు, దేవుడు వారికి అనుగ్రహించేటువంటి జీవ కిరీటాన్ని వాళ్ళు పొందుకుంటారనే విషయాన్ని జ్ఞాపం చేస్తూ రీతిగా జీవించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేసి నడిపించునుగాక.